అందరికీ నమస్కారం. ఈ రోజు నుండి కార్తీక పురాణం మనం పారాయణం చేసుకుందాం. కార్తీక మాసం 3వ రోజు వినాల్సిన పారాయణము. ఓం శివధనస్సు పన్న జనక మహారాజా, శ్రద్ధగా విను. మనము చేసిన పాపాలన్నిటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసములో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణమును చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాముకు బుసలాగా తొలగిపోతాయి. అందునే 10-11 అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసీ దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగభాగ్యాలను అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధి అయినా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు కర్మబంధ విముక్తులవుతారు. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపిక్షుద్ర చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణను వినిన పాపం తుడిచి పెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామము నుంచి గంధ పుష్పాక్షాదులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనము చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి తెములుకొని విష్ణులోకాన్ని పొందుతారు. జనక జనపతి ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటము నుంచి రక్షింపబడ్డాడు. కథ చెబుతాను విను. దేవదత్తోపాఖ్యానము. పూర్వం కావేరీ తీరములో దేవశర్మ అనే సత్ప్రహన్ముడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనను గురించిన తండ్రి అతగాడిని పాప విముక్తిని చేయాలని సంకల్పించి, నాయన, రోజు కార్తీక ప్రాంత స్నానాన్ని ఆచరించు. సాయంకాలమున వారి సన్నిధిలో దీపారాధనము చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి కా అని చెప్పాడు. కానీ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తానటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కినిపిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోన చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాల పడి తమకు తరోణపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి, నాయనా, నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపము పొందుతుందని శాప విముక్తి అనుగ్రహించాడు. దేవదత్తునికి శాప విముక్తి. పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యములో ఫలవంతమైనదే అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకానొక మహావృక్ష కోటరములో మనసాగాడు. ఇలా కొంతకాలము గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు విష్ణుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవాలను హింసించి పొట్ట పోసుకునేవాడు ఆయన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనము వల్ల ఉపకారమే గాని అపకారము ఏనాడూ జరగదు. అదే విధముగా విశ్వామిత్రాది తపోబృంద దర్శన మాత్రం చేత రవంత పశ్చాప్తుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి అని వింటుంటే నాకు కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యమేమిటో చెప్పండి అనగానే అతనితో
వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు, నాయన, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నానదాన జప తప పురాణ శ్రవదానం చేసినట్లయితే వారు సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధముగా కిరాతునికి చెబుతున్న కార్తీక మహత్యాన్ని వినడమే తడవుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వయువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రాణమిల్లి తన పూర్వగాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రయానికి తరలిపోయాడు. అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహత్యాన్ని కడకంటా తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహాంతరాన ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఓ జనకుడా, ఉత్తమగతులను కోరేవారు ప్రయత్నపూర్వకముగానైనా సరే కార్తీక వ్రతం ఆచరించాలి, లేదా కనీసము కార్తీక మహత్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి. షష్ఠాధ్యాయము. శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు, రాజర్షి జనక, ఈ కార్తీక మాసము 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువుని కస్తూరి గంధాదులతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాల చేసిన ఫలితము లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధన చేసిన, దీపదానము చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు. పత్తిని శుభ్రపరిచి దానితో వత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యిని పోసి ఆ ప్రతివత్తిని తడిపి వెలిగించి ఒకానొక సాన్మహుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బమిడి వత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరము తాము స్వయంగా జ్ఞానమును సంపదలను శుభములను కలిగించే దైవదీప దానాన్ని చేస్తున్నాను. దీని వలన నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానము వలన విద్య, జ్ఞాన, ఆయుర్వృద్ధి అనంతరము సర్వభోగాలు కలుగుతాయి. మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి. నిదర్శనార్థమై ఒక కథను వినిపిస్తాను, విను. లుబ్జ వితంతువు మోక్షమందుట. పూర్వ ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ఉండేది. ఆమె రోజు భిక్షాటనము చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలను విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తి పడుతూ డబ్బును వెనకేయసాగింది. ఇతరుల ఇండ్లలో వంట పనులు, కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదీ కాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జనాలగ్న మాసమైన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం కానీ, హరికథనో పురాణాన్నో వినడం కానీ, పుణ్యతీర్థ సేవనమును కానీ, ఏకాదశి ఉపవాసము కానీ చేసి ఎరుగదు. ఇటువంటి లబ్ధురాలింటికి దైవవశాన శ్రీరంగ యాంత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టదలచి, ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో. ఈ తోలు శరీరము వట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము, ఈ దేహము. నశించగానే ఈ పంచభూతములు కూడా ఇంటి కొప్పు మీద కురిసి నలుదిక్కులకు చెదిరిపోయి వాన నీళ్ళలా చెదిరిపోతాయి. నీటి మీద నురుగులాంటి నీ తనువు నిత్యము కాదు, ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడి మిడతవలే మసి కావడమే తప్ప మిగిలేదేదీ లేదు. మోహాన్ని, భ్రమలను వదిలిపెట్టు. దైవమొక్కడే శాశ్వతుడని, సర్వభూతదాయకారుడని గుర్తించి నిరతము హరిచరణాలనే స్మరించు. కామం అంటే కోరిక, కోపం అంటే దురాగ్రహం, భయం అంటే ఆత్మనాత్మీయ భంగత,
లోభం అంటే ధనవ్యయ చింత, మోహం అంటే మమతాహంకారాలు. ఇటువంటి ఈ 6 వదిలిపెట్టు. నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాంత స్నానాన్ని ఆచరించు. విష్ణు ప్రీతికై భగవద్భారణంగా దీపదానము చెయ్యి. తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అతగాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తను చేసిన పాపాలకై చింతించినది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది. అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాలనే వ్రతమును ఆచరించడం ప్రారంభించింది. సూర్యోదయ వేళ కల్లా చన్నీళ్ళ స్నానమును, హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణము, ఈ విధముగా కార్తీక మాసము 4 రోజులు ఆచరించి చివరి రోజున చక్కన బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విగతాసువై విమనారుడాలై శాశ్వత సర్వభోగ సౌఖ్యాలను పొందినది. కాబట్టి రాజా, కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింపచేసుకున్న వారే అవుతున్నారు. దీనిని వినినా చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణు భక్తి పారాయణులవుతారు. తప్పులుంటే మన్నించండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.